హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టమైన రుచికి రుచి ఉండే బాగా మసాలాతో కలిపి గోల్డెన్ రంగులో కరకరలాడేలా వేపితే ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై రెసిపీ చూద్దామండి. ఈ ఫిష్ ఫ్రైని ఇలా మసాలా కలిపి అప్పటికప్పుడు వేయించుకొని స్నాక్స్లా లేకపోతే అన్నంలో సాంబార్ ఆర్ పప్పులోకి సైడ్ డిష్గా తిన్నా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను 1 kg ఫిష్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నానండి వెనిగర్ తోటి. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు. ఇప్పుడు దీనిలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిలో నేను 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక నిమ్మకాయ కూడా పిండుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ముక్కలకి ఈ మసాలా అంతా సరిపోతుందండి. ఇప్పుడు ఇది మసాలా అంతా ఇలా ముక్కలకు 2 వైపులా పట్టించండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 వైపులా పట్టించండి. ఈ ఫిషెస్ని ముందుగా వెనిగర్ పసుపు వేసి బాగా కడుక్కుంటే మనకు స్మెల్ రాకుండా ఉంటుందండి. బాగా కడుక్కొని యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలానంతా 2 వైపులా ఇలా బాగా పట్టించండి. ఇలా అన్ని ముక్కలకు పట్టించాక దీన్ని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకు ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పడుతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 4 or 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా పట్టించిన ఫిష్ ముక్కలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా దీనిలో వేసుకోండి. మీరు అవసరమైతే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. కాకపోతే డీప్ ఫ్రై వల్ల ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ మనం దేనికి యూజ్ చేసుకోరాదు. కాబట్టి దీంట్లో ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఇలా అన్నీ ఫ్రై చేసుకోండి. ఇలా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. దానివల్ల లోపల వరకు బాగా ఉడుకుతుంది ముక్క. ఇప్పుడు ఇలా వేగాక మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇలా అన్నీ 2 వైపులా బాగా కాల్చుకోండి. అవసరమైతే మళ్ళీ కాస్త నూనె కూడా వేసుకొని ఇలా 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మిగతా పీసెస్ అన్నీ కూడా ఇలాగే 2 వైపులా వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలు ఊరికనే తినేస్తారండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా, లేకపోతే రైస్లోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి.